అందరికి ఒక వీడియో చూపిస్తా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, కొత్త రకం సీతాఫలం తోట. ఒక్కొక్క కాయ 3 కేజీల బరువు ఉంది. విత్తనాలు కావాల్సిన వారు కామెంట్ చేయండి. ఇక్కడ విషయం ఏంటంటే చాలా రియలిస్టిక్గా ఉన్నాడు మనిషి. వెనకాల ఒక పెద్ద సీతాఫలం తోట ఉంది. ఒక్కొక్క పండు పింక్ కలర్లో ఈ సైజులో ఉంది, అంటే ఇంచుమించు మన పంప్కిన్ సైజులో ఉంది. ఉంటాయి సీతాఫలాలు, పెద్దవి ఉంటాయి, హైబ్రిడ్వి ఉంటాయి, రామఫలాలు ఉంటాయి, హనుమ ఫలాలు, లక్ష్మణ ఫలాలు. సీతాఫలం జాతికి చెందినటువంటి చాలా చాలా రకాల్లో ఇంతింత పళ్ళు కూడా ఉంటాయి. కాదని మాత్రం నేను అనట్లేదు, రంగులు కూడా తేడా ఉంటాయి. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే రైతులు ఇట్లాంటి వీడియోస్ చూసినప్పుడు అరే ఇదేదో బాగుంది, వాళ్ళు చెప్పేది ఏంటి, ఒక్కొక్క కాయ 3 కిలోలు ఉంటుంది అంటే అబ్బా కిలోకి ఒక ధర పలికిన ఒక్క కాయ 3 కిలోలు అంటే ఎంతకు అమ్మొచ్చో, అంటే 300-500 ఒకే కాయ అమ్మొచ్చు. ఇదేదో బాగా ఉన్నట్టుంది. వెనకాల చూస్తే చెట్టు నిండా కాతే, అసలు ఆకులు కూడా లేవు ఆ చెట్టుకి. అన్నీ ఒకే సైజులో పెద్ద గుత్తులుగా కాస్తున్నాయి. ఇప్పుడు వీడు ఏం చేశాడు, ఈ నెంబర్కి వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి లేదా మీ నెంబర్కి ఏదో మెసేజ్ చేయండి అని పెడతారు. పాపం చిన్న రైతులు, వాళ్ళకి చదువురాని వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి మెసేజ్లు పెడతారు. ఇంకొంతమంది వ్యాపారస్తులు ఈ విత్తనాలన్నీ వాళ్ళే కొనుక్కొని ఆ ఊర్లో ఇంకా ఎక్కువ రేటుకి అమ్ముకోవాలని కూడా అనుకుంటారు. మొత్తం ఫ్రాడే కదా. గమనిస్తున్నారా మీరు అసలు? అండ్ ఇదొకటి. ఇప్పుడు చూడు అసలు ఈ మనిషి, ఆ వెనకాల పండు, ఆ తోట, ఆ వాతావరణం, ఆ వాయిస్ ఏది కూడా చాలా రియలిస్టిక్గా ఉంది. మనకి ఇన్ని సినిమాలు చూసాము, ఇంత విఎఫ్ఎక్స్ నాలెడ్జ్ ఉంది కాబట్టి, ఇన్ని గేమ్స్ ఆడుంటాం కాబట్టి ఆ తేడా ఏంటో తెలుసు. కానీ గ్రామీణ స్థాయిలో చాలా లైక్ యూనో మారుమూల పల్లెల్లో ఉండే వాళ్ళకి నిజంగా తెలియదు, నమ్మేస్తారు. అండ్ ఇంకొకటి, వీడియో కాల్లో మనమే ఉంటాం, ఇంటికి పట్టుకొని వస్తారు, బీరువాలో ఉన్న అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. బోల్డ్ అన్ని స్కాములు మామూలుగా ఉండట్లా. ఏఐ జనరేషన్ వచ్చిన తర్వాత కొత్త ఏఐలు పుట్టుకొస్తున్నాయి. ఆల్రెడీ అక్కడ ఏఐ సమ్మిట్ కూడా నడుస్తూ ఉంది. అయితే కొత్త విషయాలు నేర్చుకోవాలి, అది మనకి ఉపయోగపడేలా ఉండాలి సమాజానికి. ఏ విధంగానైనా సరే, బిజినెస్ పరంగా అయినా సరే, నాలెడ్జ్ పరంగా అయినా సరే ఇన్ఫర్మేటివ్గా ఉండాలి. బట్ అలా కాకుండా ఏం చేస్తున్నారు, దీన్ని మిస్యూజ్ చేసేస్తున్నారు ఆల్మోస్ట్ చాలామంది కూడా. ఇప్పుడు ఇది ఒక సీతాఫలం, సరే ఇప్పుడంటే ఎండాకాలం, తర్వాత ఎప్పుడో శీతాకాలం కాబట్టి వీడికి వ్యాపారం జరగదో చెప్పదేమో. తర్వాత నిజంగానే వేరే పళ్ళు వస్తాయి. అండ్ మీకు తెలుసా, పుచ్చకాయలు యాక్చువల్గా చెప్పాలంటే ఎరుపు రంగుల్లోనూ ఉంటాయి, కొన్ని పసుపు రంగుల్లోనూ ఉంటాయి, కొన్ని చాలా రేర్గా తెల్ల రంగుల్లోనూ ఉంటాయి. అయితే వీళ్ళు పుచ్చకాయల్లోనూ బ్లూ, గ్రీన్, ఆరెంజ్ డిఫరెంట్ కలర్స్ పెట్టేసి ఇదిగోండి విత్తనాలను అమ్మేస్తున్నారు. అట్లా ఉండవు నిజంగా చెప్పాలి అంటే. అండ్ మామిడి పళ్ళు కూడా పైకి ఏదో పెయింట్ వేసేసి లేదా ఏఐ టెక్నాలజీలో తయారు చేసి దాన్ని కోసి ఇలా చూపించేసి ఇది చాలా జ్యూసీగా ఉంటుంది, ఇది చాలా అరుదైన రకం అని. ఈవెన్ ఏ పండుని వదలట్లా, ఏ వెజిటేబుల్ని వదలట్లా. వీటికి కావాల్సిన విత్తనాలు కావాలంటే మాకు కాల్ చేయండి అంటారు. ఆ విత్తనాలు అంతా కలిసి మీకు కనీసం ఒక 500-600కు ప్యాకెట్కి అమ్ముతూ ఉంటారు. అట్లా ఎన్ని చేస్తే వీళ్ళకి ఒక ఐ మీన్ వర్కౌట్ అవుతుంది చూడండి. ఎంతమంది మోసపోతే వీళ్ళకి వర్కౌట్ అవుతుంది. సరే ఏదేమైనప్పటికీ ఏఐ వీడియోస్ మీరు యూట్యూబ్ షార్ట్స్లో కానీ ఎక్కడైనా సరే, నాకు అనిపించింది యూట్యూబ్ కూడా, ఇన్స్టా కూడా ఏఐ రీల్స్ తీసుకోవద్దు అసలు. ఆ సాఫ్ట్వేర్ అలా ఉంటే ఇంకా బాగుండేది. పిచ్చి సినిమాకి సంబంధించిన రీల్స్ చేస్తున్నారు. ఏదైనా అప్కమింగ్ సినిమా ఉంటే వీళ్ళే ఏదో పాట రిలీజ్ చేసి ఆ సీన్లని రెడీ చేసి ఇదే ట్రైలర్ ఇదే టీజర్ అని చెప్పి నమ్మిస్తున్నారు. చాలా తెలియని వాళ్ళకి ఏంటంటే ఇది చూసి నమ్మిన వాళ్ళు థియేటర్కి వెళ్ళిన తర్వాత ఆ బొమ్మ అంతా ఇంకా డిఫరెంట్గా ఇంకో రకంగా ఉంటే వాళ్ళకి డైజెస్ట్ అవ్వట్లా. అట్లా కూడా ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఏఐ మోసం చేస్తుంది, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ వీడియోస్ ఏ వచ్చినా సరే కింద నెంబర్ పెట్టండి, మీకు మేము మెసేజ్ పెడతాం, లింక్ పెడతాము, డబ్బులు ఆన్లైన్ చేస్తే మీకు ఇది ఇంటికి పంపిస్తామంటారు. మర్చిపోయా ఇంకో విషయం, సందర్భంలో ఇంకోటి చెప్తున్నా. కొన్ని పిచ్చి వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. చెత్త ఐటమ్స్ అన్నీ, డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ ఏఐలో క్రియేట్ చేసి ఆ ఐటమ్స్ డౌన్లోడ్ చేసి వాడు వెబ్సైట్లో పెడతాడు. ఓ విచిత్రమైన పేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కళ్ళజోడు ఉంది చూసారా, ఇట్లాంటి కళ్ళజోడులు ఇంకా డిఫరెంట్ రంగులు ఏవేవో చేసేసి డిఫరెంట్ షేపులు చేసి ఓ 10 ఐటెంలు పెడతాడు. అన్నిటికీ అందుబాటులో ఉండే రీజనబుల్ రేట్లే ఉంటాయి. 500, 600, 700 అలా పెడతా ఉంటాడు.
తెలిసి తెలియని మంది చాలామంది కొనుక్కుంటారు. సిఓడి పెడితే పర్వాలేదు, బట్ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది ఆప్షన్. సిఓడి ఆప్షనే ఉండదు వాటికి. అండ్ ఇట్లా కూడా స్కామ్ మళ్ళీ. సిఓడి అయితే ₹75 ఎక్స్ట్రా. మీరు ఆన్లైన్ పే చేస్తే ఇప్పటికిప్పుడు ఇంకొంచెం డిస్కౌంట్, ఇంకొక 25% డిస్కౌంట్ అనేసరికి ఆన్లైన్లో కొంటారు. వద్దు. మన స్కిన్ కేర్ ఐటమ్స్ కానీ, హెయిర్ కేర్ ఐటమ్స్ కానీ, ఇంట్లో దొరికే చిన్న చిన్న యాక్సెసరీస్ కానీ, ఫోన్ పౌచుల దగ్గర నుంచి హెడ్ ఫోన్స్ వరకు, వాచెస్, రింగ్స్, ఏదైనా సరే ఫ్యాషన్కి సంబంధించి యాక్సెసరీస్ అండ్ ఇంకొంచెం మనకి అప్పుడు వింత వింత ప్రోడక్ట్స్ అని దొరుకుతాయి డీమార్ట్లో మనకి. అట్లాంటివి ఏవైనా గృహోపకరణాలు ఇవన్నీ కూడా ఆన్లైన్లో పెట్టి చాలా తక్కువ రేట్లు పెడితే దయచేసి కొనకండి. ఇవన్నీ కూడా ఏఐలో వాళ్ళు డౌన్లోడ్ చేసి పెట్టే నకిలీ సైట్స్ అన్నమాట. ఎప్పుడైనా ఏది కొనాలన్నా సిఓడి పెట్టుకోండి. ఇది మీకు మంచి ఆప్షన్. నిజంగా చెప్పాలి అంటే ఎక్కడ కూడా ఆన్లైన్ పేమెంట్ చేయకండి. అది నిజంగా ఏఐ కాకుండా నిజమే అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ విత్తనాలు ఇంటికి వచ్చిన తర్వాత చూసి అప్పుడు ఇవ్వండి పేమెంట్, ఏముంది. అండ్ మళ్ళీ ఇట్లా కూడా ఉంటుంది, ఈ విత్తనాలు నమ్మొద్దు, ఎందుకంటే పిచ్చి పిచ్చి విత్తనాలు అన్నీ పంపించి అవే ఇవి అని చెప్పి నమ్మే వాళ్ళు కూడా ఉంటారు. అలా కూడా మోసపోవద్దు. మ్యాక్సిమం సిఓడియే పెట్టుకోండి. చిత్ర విచిత్రమైన ఐటమ్స్ అన్నీ ఆన్లైన్లో ఉన్నప్పుడు క్యాష్ పే చేసి మాత్రం, అంటే అప్పటికప్పుడు ఆన్లైన్ పేమెంట్లు చేసి మాత్రం ఏది కొనకండి. మీ ఇంటికి రావు. నిజంగా కష్టపడి కొన్న వస్తువులే రావట్లే, రాళ్ళు రప్పలు వస్తున్నాయి. అలాంటివి లేని ఐటమ్స్ ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.